నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. కేబినెట్ సమావేశం అనంతరం అన్నదాత సుఖీభవ పథకం పైన ఒక ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అర్హత కలిగినటువంటి ప్రతి రైతుల ఖాతాల్లోకి 20,000 జమ చేస్తామంటూ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి. ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం వెల్లడించింది. తాజాగా ఏపీ బడ్జెట్లో రైతుల కోసం హామీ ఇచ్చిన విధంగా అన్నదాత సుఖీభవ పథకం కోసం నిధులు కేటాయించారు. ఈ పథకం అమలు విషయంలో ఉన్న సందేహాలకు సమాధానంగా ప్రభుత్వం శాసనమండలి వేదికగా కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం నిధులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు. ఈ పథకం అమలు ముహూర్తంతో పాటు విధి విధానాలపైన మంత్రి స్పష్టత ఇచ్చారు. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు 20,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ప్రవేశపెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. గతంలో వైసీపీ హయాంలో రైతు భరోసాగా అమలు చేసిన ఈ పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చి కూటమి ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో ఇందుకోసం 9,400 కోట్లను ప్రతిపాదించింది. కావాల్సిన మొత్తం కంటే తక్కువ నిధులు కేటాయించారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ పథకం అమలు గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అందిస్తున్నటువంటి పీఎం కిసాన్తో కలిపి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్ కింద అందించే 6,000ను మినహాయించి 14,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు నిర్ణయించింది. 3 విడతల్లో ఈ నిధులు జమ చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ డబ్బులు 20,000ను రైతుల ఖాతాల్లోకి ఎప్పుడు జమ చేస్తారు, అలాగే ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంటే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఈ సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి రైతులకు షేర్ చేయండి. వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలో రైతులకు శుభవార్త చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన అయితే చేశారు. జీవితంలో ఒక్కసారైనా డాక్టర్, లాయర్, పోలీస్, టీచర్ వారు అవసరమవుతారని, కానీ రైతు ప్రతి 3 పూటలకు అవసరమవుతారని, కాబట్టి అలాంటి అన్నదాతలకు అండగా మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడంతో చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 అందించేలా కేటాయింపులు చేశామని చెప్పడానికి చాలా గర్వంగా ఉందన్నారు. ఈ పథకానికి ఖచ్చితంగా మే నెలలో అమలు చేస్తామంటున్నారు. ఏపీ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి గాను 9,400 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ను సరఫరా చేస్తుందని మంత్రి అన్నారు. అలాగే చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000కు రెట్టింపు చేశామని, ఎన్నికల హామీని నెరవేర్చడానికి తగిన కేటాయింపులు చేశామని ప్రకటించారు. ఇక ఈ నెల 30వ తారీఖు నుండి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తనిఖీలు అయితే చేయనున్నారండి. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఈ గుర్తింపు కార్డుకి అయితే ఖచ్చితంగా నమోదు చేసుకోవాలండి. ఈ 11 నెంబర్లు కలిగినటువంటి గుర్తింపు కార్డు లేనట్లయితే ఖచ్చితంగా వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి పథకాలు అయితే రావండి. అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా ఏప్రిల్ 2వ వారానికల్లా ఈక్రాఫ్ట్ కూడా చేయించుకోవాలండి. అలాగే ఈకేవైసీ, దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకుని ఉండాలి. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను ఖచ్చితంగా మే నెలలో విడుదల చేస్తామని చెప్పేసి అధికారికంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా ఈక్రాఫ్ట్ మరియు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకులు కూడా ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి. ఏప్రిల్ 2వ వారానికల్లా ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఏప్రిల్ నెలాఖరుకి అధికారులు అయితే తనిఖీలు అయితే పూర్తి చేస్తారండి. ఈ తనిఖీలు పూర్తి కాగానే ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే మే నెల మొదటి వారంలో వచ్చినటువంటి పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు కలిపి మొత్తంగా ఒకేసారి రైతుల అకౌంట్లోకి అయితే జమ చేయనున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.